తమ్ముడు ఏంటి మన ఫ్యామిలీ రాని కరోనాకి వెళ్ళావంట? అవునన్నయ్య. ఆస్తి అడిగావంట? అడిగానన్నయ్య. ఆడి దగ్గర ఉంది నీకు ఆడాస్తి కాదు మన ఆస్తే పంచడానికి వెళ్ళాను. మన ఆస్తి పంచడమా? ఏమైంది? నీ పద్ధతి నచ్చలేదండి నాకు. ఏమైందిరా? నైట్ టైం రోజు తాగేసి వచ్చి పెద్ద గొడవ చేస్తున్నావు. నేనా? వదిలేసి ఇలాగే అంటున్నావు నేనా అనేసి. నాన్నగారు ఇద్దరిని సమానం పంచుకోమని చెప్పారు. 70% నాకు 30% నీకు. అది సమానం ఎలా అవుతుంది? నాన్నగారు లెక్కల్లో వీక్ అప్పుడు అలా రాసేసారు. నాకు 70 నీకు 30. నాతో విడిపోవడం ఏంట్రా? చిన్నప్పుడు రే నీకు జ్వరం వస్తే నేను ఇంజెక్షన్ చేయించుకునే ఉంటా తెలుసు. అందుకే నాకు తగ్గేది కదా నా హాస్పిటల్లో జాయిన్ చేసేవారు. మీ స్కూల్ టీచర్ తో నేను వెళ్ళి గొడవ పెట్టుకునే ఉంటా. మార్కుల కోసం కాదు దాన్ని గోకే అందుకని గొడవ పెట్టుకున్నావు. ఆ సమానం ఎలా ఇద్దో చెప్పు. మనకి 5 సినిమా థియేటర్లు ఉన్నాయి. 3 నాకు 2 మీకు. సమానం ఎలా ఇద్ది? ఒక్కోసారి నేను ఎక్కువ తీసుకుంటాను, ఒక్కోసారి మీరు ఎక్కువ తీసుకోండి. మన ఇంట్లో 5 ఫ్యాన్లు ఉన్నాయి. 3 మీకు 2 నాకు. మన ఇంట్లో 5 బెంచ్ కార్లు ఉన్నాయి. 3 నాకు 2 మీకు. నెక్స్ట్ టైం మీరు ఎక్కువ తీసుకోండి. మన ఇంట్లో 5 సైకిల్ ఉన్నాయి. 3 మీకు 2 నాకు. ఈసారి ఫస్ట్ వచ్చేయటం నాకు ఎక్కువ ఉండాలి, నెక్స్ట్ వచ్చేయటం నీకు ఎక్కువ ఉండాలి. అమ్మగారు ఇచ్చిన 5 వెండి గ్లాసుల్లో 3 మీకు 2 నాకు. ఇద్దరా కరెక్ట్. అమ్మగారు బంగారం వడ్డాలు 3 నాకు 2 మీకు. చిన్నప్పటి నుంచి 30 ఏళ్ళు కలిసి ఉన్నాను రా. అందరూ ఒక ఫ్యామిలీలో కలిసి ఉన్నాం. ఎప్పుడంత కలిసి ఉన్నారు? రోజు ఏదో అంత కలిసి ఉన్నా తప్ప. కరెక్టే అది. అందుకే ఇంకా పెళ్లి కూడా కాలేదు ఇప్పటి వరకు. అవుద్దే లేదో డౌట్. అసలు నీ తుల్లో నాకు సిగ్గేస్తుంది. ఇలా బతికేపోతే నువ్వే పోయి చూసుకోవచ్చు కదా. ఎంత వయసు వచ్చింది? రోజు పబ్బు చూసుకునే బదులు మనిషి నాడు సిగ్గుంటే ఈ మాటలు చచ్చిపోవాలి. నువ్వే గోయిలో అమ్మాయిలు ఉంటారుగా, పబ్బులో అమ్మాయిలు ఉంటారు. ఒక ఎమోషన్ రావట్లే మీ వల్ల. శేఖర్ మాస్టర్ అన్నం తప్పు రూపంగా చూసుకున్నానంటే మందు అయితే కిక్ ఎక్కడ ఆడికి ఎక్కిద్దా అని చెప్పి నేను మంతా గడి సోడా తాగిచ్చేవాడు. అందుకే ఆయన్ని కోపం పెట్టుకున్నాడు. సరే ఆటల కంటే ఓకే, అమ్మాయిల దగ్గరికి వెళ్తే ఆడెక్కడ చెడిపోతాడు. నేను ఉన్న అమ్మాయిలన్నీ గోకి ఆయన దూరం వచ్చాడు. చెడిపోతాడని కాదు, నీ కక్కుర్తేసి. సార్ మిమ్మల్ని ఎలా నమ్మాలి? ఒక్క నిమిషం నా ఫోటో పంపిస్తా చూడు వాట్సాప్ లో. సార్ నాది ల్యాండ్ లైన్ సార్, వాట్సాప్ లేదు. వాట్సాప్ లేదా? సరే సరే మెసేజ్ చేస్తా చూడైతే. అయితే ఓకే సార్. సార్ అతను చూడడానికి కొంచెం రాజుగారి గెటప్ లో ఉంటాడు సార్. కొంచెం ఎరిపప్పులో ఉంటాడు సార్. అది చెప్పాలి కదా నువ్వు. ఏమైందండి? మళ్ళీ తల దెబ్బ తగిలిందండి. అర్రే అర్రే ఏమైంది? జుట్టు తెల్లబడితే కలర్ వేసుకోవచ్చుగా. ఇంతకీ ఎలా జరిగింది? గోడకు గుద్దుకున్నట్టున్నాడు, పడిపోయాడండి. గోడకి ఇలా ముందు గుట్టుకోవడం వల్ల ముందున్న బ్రెయిన్ ఎన్నికొచ్చేసింది. అయితే నాకు గుద్దేద్దాం, ముందుకు వచ్చేస్తుంది. ఈ వారండి పిచ్చి తగ్గుద్ది. పిచ్చి లేదండి వీడికి. అవునా? ఇది వారండి పిచ్చి వస్తుంది, తర్వాత ఈ వారండి పిచ్చి తగ్గుద్ది. తలకి బలమైన గాయం తగలటం వల్ల గతం మర్చిపోయాడండి. ఇప్పుడు ఎలాగ ఏం చేయాలి? ఒక్క నిమిషం. ఈ టాబ్లెట్లు వాడండి, గతం గుర్తొస్తుంది. గతం గుర్తొచ్చిందా వాడిస్తా? గతం గుర్తొచ్చినాక వాడటం ఏంటండి? అంటే టాబ్లెట్ వేసుకుని గుర్తుండాలి కదా అడిగి. ఎల్ల పిచ్చి టాబ్లెట్ ఇచ్చా కదా, అది మీరేసుకోండి. ఎవరు నువ్వు? నేను తమ్ముడిని. నువ్వు నా తమ్ముడా? అదే ఇందాక వాటేసాం కదా, 3 కార్లు నీకు 2 కార్లు నీకు. గుర్తొస్తుందిరా లైట్ గా. గుర్తొస్తుందా? రెస్ట్ తీసుకోనా? కొంచెం తలకి దెబ్బ తగిలింది కదా. అయినా ఏమైంది? అలా పడిపోయా. ఊరికి గోడ చెక్ చేసావు ఇంత అంతే. దేంతో చెక్ చేసా? తలతో. నిజంగా నా తమ్ముడివేగా? నిజంగానే తమ్ముడేనా? రెండ్రా ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? ఇడోడు కత్తులు సాన్లు పడతావా? ఎవడాడు? ఎవడాడు? ఫ్రెండ్. ఫ్రెండ్. హాయ్ అండి, బాగున్నారా? మీ ఫ్రెండ్ బాగున్నాడు రా. డిఫరెంట్ గా ఫోన్ చేసింది నువ్వేనా? చేసా. అర్థం అవట్లేదండి. జీరో 0 0 0 ఎక్కడి నుంచి వస్తున్నా? ఉదయాన్నే 6 గంటల నుంచి 8 గంటలకి వెళ్తే ఆ ఎండ పడి విటమిన్ డి వస్తుంది బాడీకి. నువ్వు లేచిందే 9 గంటలకు కదా. ఆ టైంకి లేగానే మెడికల్ షాప్కి వెళ్ళి విటమిన్ డి టాబ్లెట్ తెచ్చుకున్నా. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నారా? నేను రన్నింగ్ వెళ్ళి వచ్చారా? మళ్ళీ ఒళ్ళేంటి చెమట పడలేదు? చెమట పడతాను బండి మీద వెళ్ళొచ్చాను.
ఖాళీగా తిరిగే కన్నా ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదరా. నీలా పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం రావడం కాదు, మాలా లైన్ లో ఉంటే తెలుస్తుంది. ఈ లైన్ లో ఉంటాడు. ఆన్లైన్ లో రా చాటింగ్, ఆన్లైన్ లో రా చాటింగ్. ప్రసాద్ ఇవాళ సాయంత్రం మా నాన్న వస్తున్నాడు, ఏం చేద్దాం? ఇంట్లో ఏమని చెప్పేద్దాం, ఇంట్లో ఏమని చెప్పేద్దాం. అవన్నీ నకరాలు చేయొద్దు, మా నాన్న వస్తున్నాడు. ఇగో మర్చిపోయా, నా గర్ల్ ఫ్రెండ్ కూడా వస్తారా రేపు. అయితే నువ్వు ఇంట్లో ఉండొద్దు. నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, నువ్వు ఇంట్లో ఉండొద్దు. ఏం మాట్లాడమేంట్రా? మీరు ఇద్దరు పెద్ద ఎవరో ఒకరు ఉండాలిగా పిక్ చేసుకోవడానికి. నేను ఉంటాలే. అరే బా, పోలీస్ స్టేషన్ నెంబర్ అంతా చిన్నగూడ పోలీసులు రాదు. అందుకే ఇటు పోయాడు. పోయాడంటే నేను సరదా కొట్టే కదరా. ఆడు సీరియస్ తీసుకున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏముంది, రైస్ పెట్టిన కర్రీలు పట్టుకొస్తా. రే వాళ్ళ నాన్న ఫోన్ చేస్తున్నాడు రా. హలో అంకుల్, నమస్తే అంకుల్. మా వాడు ఏం చేస్తున్నాడు? మీ వాడు ఇప్పుడే స్నానం వెళ్ళాడు. సరే వస్తున్నాడు, ఒక 10 నిమిషాలు. అరే అంకుల్ లంచ్కి వస్తారంటే ఏం చేద్దాం? ఏం చేస్తావు? రైస్ పెట్టి కర్రీలు పట్టుకొస్తా. ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చి ఆడు ఏడి అని అడిగితే ఏం చేస్తాను రా? మంచి ఐడియా చెప్తాను చెయ్యి. ఏంటిది? నువ్వు మమ్మీ సినిమా చూసా? లేదు, అప్పుడు నేను పుట్టలేదు. ఏడే? అది రిలీజ్ అయిన తర్వాత పుట్టాను. అరే నాకు డౌట్ రా, ఎందుకు రా మమ్మీకి వైట్ క్లాత్ కడతారు? గుడ్ క్వశ్చన్. ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ గుడ్, ఆన్సర్ లేదు. నాన్న వచ్చేస్తాడు. వాయిస్ కూడా చేంజ్ చేయాలి, అర్థమైందా? వాయిస్ చేంజ్ చేయాలా? అయితే నైట్ టైం గోడ కూడా అమ్మాయి ఎలా మాడుతుంటావు స్లోగా, అలా మాట్లాడు చాలు. అంత ముందు కంటే ఇప్పుడు చాలా మార్పు వచ్చిందా ఇలా? దేంట్లో అంకుల్? మెట్ట బాగా పోయినట్టుందిగా. వాళ్ళే బాబు, ఇప్పుడైనా పెళ్లి సంబంధాలు వస్తాయి మా వాడికి. ఫేస్ కాలిపోతే ఇప్పుడులాగా వస్తాయి సంబంధాలు. ఏముంది, క్యారీ బ్యాగులు, ఆ ముడతలు గట్రా అన్ని పోయి ఉంటాయి. బాబు, ఈ 2 డబ్బాలు ఏది షాంపూ ఏది యాసిడ్? వేసుకోండి, అదే తెలిసిపోద్ది. అరే సన్నీ, వాయిస్ కి ఏమైందమ్మా? కంగాలో కొంచెం యాసిడ్ మింగేసేయండి. వాళ్ళు ఇప్పుడే బాగుంది వాయిస్. యారా, ఈ ఊర్లో పెళ్లి సంబంధాలు చూస్తాడు, పెళ్లిలో వీళ్ళు అంటారా? నా అన్నం చూసి అమ్మాయిలు అలా పడిపోతున్నారు. నువ్వెవరు? నేను సుధీర్ వాళ్ళ ఫ్రెండ్ అండి. మీరెవరు? నేను సుధీర్కి తమ్ముడిని అవుతాను. తమ్ముడా? ఏంటి నా గర్ల్ ఫ్రెండ్ కొక్కేస్తున్నాడు? అది చూడరా, నా గర్ల్ ఫ్రెండ్ కొక్కేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏమో రైస్ పెట్టి కర్రీలు పట్టుకొస్తా నేను. నాన్న అంటున్నాడు. నువ్వు బతికే ఉన్నావా? ఎలా సౌండ్ పట్టింది, పడిపోయా. మందు వాసన వచ్చింది, లేచిపోయా. ఇప్పుడేం చేయాలరా? కొట్టాలి నాన్న. ఇప్పుడు కొట్టే టైం. ఇప్పుడేం చేయాలరా? ఏముంది, ఆ రైస్ పెడతా నీ కర్రీలు పట్టుకొస్తా.